తూర్పు భాగం ప్రధానంగా అస్సాంలోని బ్రహ్మపుత్ర లోయలో ఉంది. ఇది ప్రధానంగా బ్రహ్మపుత్ర నది వల్ల ఏర్పడినది. శివాలిక్ పర్వతాల పాదభాగంలో ఉన్న 8 నుంచి 16 కిలోమీటర్ల సన్నని మేకలను బాబర్ అంటారు. ఇది బాగా సచ్ఛిద్రంగా ఉంది. చిన్న నదులు, వాగులు ప్రవహించడం వల్ల చిత్తడి నేలలు ఏర్పడతాయి. చిత్తడి నేలలు ఉన్న ప్రాంతాన్ని టెరాయ్ ప్రాంతం అంటారు. భారతదేశ విభజన సమయంలో వలస వచ్చిన వాళ్ళ కోసం టెరాయ్ ప్రాంతంలోని చాలా వరకు అడవులను తొలగించి వ్యవసాయ భూముల కింద మార్చారు. ద్వీపకల్ప పీఠభూమి. భారతదేశ పీఠభూమిని దానికి 3 వైపులా సముద్రాలు ఉన్నాయి కాబట్టి ద్వీపకల్ప పీఠభూమి అని కూడా అంటారు. ఇక్కడ ప్రధానంగా పురాతన స్ఫటికాకార శిలలు, కఠినమైన అగ్నిశిలలు, రూపాంతర శిలలు ఉన్నాయి. ఈ పీఠభూమికి పడమర అంచున పడమటి కనుమలు, తూర్పు అంచున తూర్పు కనుమలు ఉన్నాయి. ఈ పీఠభూమి దక్షిణ అంచున కన్యాకుమారిలో ఉంది. ద్వీపకల్ప పీఠభూమిని ప్రధానంగా 2గా విభజిస్తారు. అవి మాల్వా పీఠభూమి, దక్కన్ పీఠభూమి. మధ్య ఉన్నత భూములు గంగా మైదానానికి దక్షిణాన నర్మదా నదికి ఉత్తరాన ఉన్నాయి. చోటా నాగపూర్ పీఠభూమిలో ఖనిజ వనరులు సమృద్ధిగా ఉన్నాయి. నర్మదా నది దక్షిణాన ఉన్న త్రిభుజాకార ప్రాంతాన్ని దక్కన్ పీఠభూమి అంటారు. సాత్పురా పర్వతాలు దక్కన్ పీఠభూమికి ఉత్తర సరిహద్దుగా ఉన్నాయి. మహదేవ్, కైమూర్, మైకాల్ శ్రేణులు దక్కన్ పీఠభూమికి తూర్పు అంచుగా ఉన్నాయి. దక్కన్ పీఠభూమికి పశ్చిమ కనుమలు పశ్చిమ సరిహద్దుగా, తూర్పు కనుమలు తూర్పు సరిహద్దుగా ఉన్నాయి. తూర్పు కనుమల కంటే పడమటి కనుమలు ఎత్తు ఎక్కువ. దక్కన్ పీఠభూమి పడమటి నుంచి తూర్పుకు వాలి ఉంటుంది. పడమటి కనుమలు 1600 కిలోమీటర్ల పొడవున ఉన్నాయి. గుడులూరు వద్ద నీలగిరి పర్వతాలు పడమటి కనుమలను కలుస్తాయి. ఇవి 2000 మీటర్ల ఎత్తు వరకు ఉన్నాయి. ఉదగమండలం నీలగిరి పర్వతాలలో ఉంది. దీనిని ఊటీ అంటారు. నీలగిరి పర్వతాలలో ఎత్తైన శిఖరం దొడబెట్ట. దీని ఎత్తు 2637 మీటర్లు. దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరం అన్నామలై కొండలలోని అనైముడి శిఖరం. దీని ఎత్తు 2695 మీటర్లు. తమిళనాడులోని పళనికొండ, కేరళలోని అనైముడి కొండ, కార్డమం కొండలు పడమటి కనుమలలో ఉన్నాయి. తూర్పు కనుమలు ఉత్తరాన మహానది లోయ నుంచి దక్షిణాన నీలగిరి పర్వతాల వరకు విస్తరించి ఉన్నాయి. పశ్చిమ కనుమలలో పుట్టిన కృష్ణ, గోదావరి నదులు బంగాళాఖాతంలో కలుస్తాయి.
తూర్పు కనుమల సగటు ఎత్తు 900 మీటర్ల మించదు. తూర్పు కనుమలలో ఎత్తైన పర్వతం అరోమాకొండ. దీని ఎత్తు 1680 మీటర్లు. అరోమాకొండ ఆంధ్రప్రదేశ్లోని చింతపల్లి దగ్గర ఉంది. నల్లమల, వెలికొండ, పాలకొండ, శేషాచలం కొండలు వంటివి తూర్పు కనుమలలోని భాగాలు. థార్ ఎడారి. ఆరావళి పర్వతాల వర్షఛాయ ప్రాంతంలో థార్ ఎడారి కలదు. థార్ ఎడారిలో సంవత్సరం పొడవునా 100 నుంచి 150 మిల్లీమీటర్ల మధ్య ఉంటుంది. థార్ ఎడారిలో అధిక భాగం రాజస్థాన్లో కలదు. థార్ ఎడారి ప్రాంతంలో శుష్క వాతావరణం ఉంటుంది. థార్ ఎడారి ప్రాంతాలలో ఉన్న ఒకే ఒక్క నది లూని నది. దేశంలో అత్యంత పొడవైన కాలువ ఇందిరా కాలువ. దీని పొడవు 650 కిలోమీటర్లు. ఈ కాలువ థార్ ఎడారికి నీళ్లు అందిస్తుంది. తీర మైదానాలు. ద్వీపకల్ప పీఠభూమి దక్షిణ భాగంలో పశ్చిమాన అరేబియా సముద్రం వెంట, తూర్పున బంగాళాఖాతం వెంట సన్నని తీర ప్రాంత మైదానాలు ఉన్నాయి. పడమటి తీర మైదానం రాణ్ ఆఫ్ కచ్ వద్ద మొదలై కన్యాకుమారి వరకు ఉంటుంది. తూర్పు తీర మైదానం కంటే పడమటి తీర మైదానం వెడల్పు ఎక్కువ. తూర్పు కొంకన్ తీర ప్రాంతం. ఇది ఉత్తర భాగం. ఇది మహారాష్ట్ర, గోవాలలో విస్తరించి ఉంది. కెనరా తీర ప్రాంతం. ఇది మధ్య భాగం. ఇది కర్ణాటకలో ఉంది. మలబార్ తీర ప్రాంతం. ఇది దక్షిణ భాగం. ఇది ఎక్కడ ఉంది అంటే కేరళ రాష్ట్రంలో ఉంది. భారతదేశంలో 2 ద్వీపకల్ప సమూహాలు ఉన్నాయి. అవి బంగాళాఖాతంలోని అండమాన్ నికోబార్ దీవులు, అరేబియా సముద్రంలోని లక్షద్వీప దీవులు. మయన్మార్ కొండలు ఆర్కాన్ యోమా నుంచి మొదలుకొని సముద్రంలో మునిగిన పర్వతాలలో సముద్రం నుంచి పైకి వచ్చిన శిఖర ప్రాంతాలే అండమాన్ నికోబార్ దీవులు. నార్కొండం బారన్ దీవులు అగ్నిపర్వతాల వల్ల ఏర్పడ్డాయి. మన దేశ దక్షిణాది అంచు నికోబార్ దీవులలోని ఇందిరా పాయింట్ దగ్గర ఉంది. 2004లో సంభవించిన సునామీలో ఇది ముంపునకు గురైంది. లక్షద్వీప దీవులు ప్రవాల భిత్తికల నుంచి ఏర్పడ్డాయి. లక్షద్వీప దీవుల విస్తీర్ణం 32 చదరపు కిలోమీటర్లు.